మనలో చాలామంది ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటాం. ఈ ఎంఆర్ఐలో మనము కామన్‌గా వినే వర్డ్స్ డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ స్లిప్ అని ఇలా రకరకాల వర్డ్స్‌తో మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఇవి అంటే ఇవి వేరియస్ స్టేజెస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. ఎర్లీ స్టేజెస్‌లో దీన్ని డిస్క్ బల్జ్ అంటాం. అంటే కొంచెం బయటకొచ్చింది అంతే. అదే సివియర్‌గా ఉందంటే డిస్క్ ప్రొట్రూజన్ అంటాము. అంటే ఇంకా ఎక్కువ వచ్చింది. ఈసారి డిస్క్ బయటకు వచ్చినప్పుడు పక్కనే ఉన్న నరు గనక కంప్రెస్ అవుతుంటే అది కూడా మనం ఎంఆర్ఐలో చూస్తూ ఉంటాం. వరస్ట్ కేస్ సినారియోలో ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అంటాం. దీంట్లో ఏంటంటే డిస్క్ ఉండాల్సిన ప్లేస్లో కాకుండా అది పగిలిపోయి ఒక కంటెంట్ ఆఫ్ ద డిస్క్ మెటీరియల్ బయటకు వచ్చేసి ఉంటే గనక దాన్ని డిస్క్ ఎక్స్ట్రూజన్ అంటాము. అంటే ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ యొక్క తీవ్రతను బట్టి మాటలు అనేవి ఉంటాయి. దాంట్లో అది మైల్డ్ డిస్క్ బల్జ్ నుంచి ఎక్స్ట్రూడెడ్ డిస్క్ ఫ్రాగ్మెంట్ వరకు దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ వర్డ్ యొక్క బట్టే ఆ సివియారిటీ ఆఫ్ ద డిస్క్ ప్రాబ్లమ్ని మనము డిస్క్రైబ్ చేస్తూ ఉంటాము ఎంఆర్ఐ ఇమేజెస్ ద్వారా. సో ఎవరమైతే డిస్క్ బల్జెస్ అనుకుంటామో దాని తీవ్రతని తెలుసుకోవటానికి ఎంఆర్ఐ టెస్ట్ ద్వారా మనము క్లియర్గా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం.